వెల్కమ్ టు శ్రీ ఫైబర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సచివాలయంలోని తన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించిన సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు 5 అంశాలపై తొలి రోజు సంతకాలు. అమరావతి నిర్మాతకు అపూర్వ స్వాగతం. సీఎం చంద్రబాబు నాయుడుపై రాజధానిలో పూలవర్షం. ఎమ్మెల్సీలతో భేటీ అయిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండలిలో మనకు బలం ఉంది, దాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలని సూచన. ఏపీలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో 24 మంది మంత్రులకు వివిధ శాఖలను కేటాయింపు చేశారు. పవన్ కు ఉప ముఖ్యమంత్రి హోదాతో పాటు పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను అప్పగించారు. లోకేష్ కు ఐటీ శాఖను ఇవ్వగా హోంశాఖ మంత్రిగా వంగల్పూడి అనితను వర్ణించింది. ఏపీలో కొత్తగా కొలువుతీరిన కూటమి మంత్రివర్గ సభ్యులకు శాఖలు కేటాయించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఈ నెల 10న ప్రమాణ స్వీకారం చేయగా మంత్రులుగా మరో 24 మంది ప్రమాణం చేస్తారు. సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు వెంటనే మంత్రులకు శాఖల కేటాయింపుపై నిన్న అర్ధరాత్రి దాటాక కూడా కసరత్తులు చేశారు. ఈ మధ్యాహ్నానికి మంత్రులకు శాఖల కేటాయింపు ఓ కొలిక్కి వచ్చింది. సీఎం చంద్రబాబు నాయుడు సాధారణ పరిపాలనా శాఖ, శాంతి భద్రతలు తన వద్దనే ఉంచుకున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ కు పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు అప్పగించారు. మంగళగిరి శాసనసభ్యుడు నారా లోకేష్ కు మానవరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఆర్టీసీ శాఖలు అప్పగించారు. వంగల్పూడి అనితకు హోంశాఖ విపత్తు నిర్వహణ మంత్రిని అప్పగించారు. అలాగే వివిధ మంత్రులకు వివిధ శాఖలను కేటాయించారు. 5 ఏళ్ల తర్వాత ముఖ్యమంత్రిగా రాష్ట్ర సచివాలయంలోకి అడుగుపెట్టిన చంద్రబాబు నాయుడు 5 కీలకమైన అంశాలకు సంబంధించిన దస్త్రాలపై సంతకాలు చేసి హామీ నిలబెట్టుకున్నారు. నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించేలా మెగా డిఎస్సీపై సీఎం చంద్రబాబు నాయుడు తొలి సంతకం చేశారు. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పెన్షన్ల పెంపు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన హామీల దస్త్రాలపై సంతకాలు చేశారు. సీఎం సంతకాలు పెట్టిన వెంటనే హామీల అమలుకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మెగా డిఎస్సీ ద్వారా డిసెంబర్ 31 నాటికల్లా ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయాలని ఆదేశాలు ఇచ్చింది. నైపుణ్య గణన అమలుపైన ఉత్తర్వులు వెలువడ్డాయి. ముఖ్యమంత్రిగా గురువారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు నాయుడు రాష్ట్ర సచివాలయంలో 5 కీలకమైన హామీలకు సంబంధించిన దస్త్రాలపై సంతకాలు చేశారు. ఉద్యోగుల ఘన స్వాగతం, హర్షద్రేకాల మధ్య సచివాలయంలోకి అడుగుపెట్టిన చంద్రబాబు నాయుడు మొదటి బ్లాక్ లోని తన కార్యాలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం సరిగ్గా 4:41 5 అంశాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ఆయా కార్యక్రమాలు, పథకాల లబ్ధిదారులతో చంద్రబాబు నాయుడు మాట్లాడారు. మెగా డిఎస్సీ ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే అంశంపై సీఎం చంద్రబాబు నాయుడు తొలి సంతకం చేశారు. మొత్తం 16,347 ఉద్యోగాల పోస్టుల భర్తీకి వీలు కల్పించేలా నిర్ణయాన్ని తీసుకున్నారు. 6,731 ఏసీజీ పోస్టులు, 132 పీఈటీ పోస్టులు, 7,725 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 1,781 టీజీటీ పోస్టులు, 286 పీజీటీ పోస్టులు, 52 ప్రధానోపాధ్యాయుల పోస్టులను భర్తీ చేశారు. తొలి సంతకం చేశారు. వివాదాస్పద ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దుకు సంబంధించిన దస్త్రంపై సీఎం చంద్రబాబు నాయుడు రెండో సంతకం చేశారు. గత ప్రభుత్వం రూపొందించిన ఈ చట్టం కారణంగా భూ వివాదాలు పెద్ద ఎత్తున చెలరేగే అవకాశం ఉండటంతో దాన్ని రద్దు చేస్తామని ఎన్నికలు ఇచ్చిన హామీ మేరకు దానిపై సంతకం చేశారు. సామాజిక పెన్షన్లు 4,000 రూపాయలకు పెంచుతూ ఇచ్చిన హామీకి సంబంధించిన ఫైల్పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మూడో సంతకాన్ని చేశారు. ఏప్రిల్ నుంచి సామాజిక పెన్షన్ల పెంపు అమలు చేసేందుకు వీలుగా దస్త్రంపై సంతకం పెట్టారు. ప్రస్తుతం ఇస్తున్న 3,000 రూపాయల పెన్షన్ను 4,000 పెంచుతూ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 65,69,000 మంది వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు తదితరులకు ఈ పెన్షన్ల పెంపు వర్తించనుంది. దివ్యాంగులకు 6,000 రూపాయల పెన్షన్ అందించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించే దస్త్రంపై సీఎం చంద్రబాబు నాయుడు 4వ సంతకం చేశారు. పేదలకు 5 రూపాయలకే భోజనం అందించేలా ఏర్పాటు చేసిన క్యాంటీన్లు గత ప్రభుత్వం రద్దు చేసింది. అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నా క్యాంటీన్లు పునరుద్ధరిస్తామన్న హామీ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు ఆ దస్త్రంపై సంతకం చేశారు. దీనిపై సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వివిధ కళాశాలలు, పాలిటెక్నిక్ తదితర విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థుల నైపుణ్యాల అంచనా లెక్కించేలా నైపుణ్య గణనకు సంబంధించిన దస్త్రంపై సీఎం చంద్రబాబు నాయుడు 5వ సంతకం చేశారు. దీనిపై నైపుణ్యాభివృద్ధి శిక్షణ పొందుతున్న యువతలో ఆనందం వ్యక్తమవుతుంది. ఇప్పుడు ఒకసారి చూస్తే నేను అన్నా క్యాంటీన్ తీసుకొచ్చాం. పేదవాళ్లకు అన్నం పెట్టాలి అనే ఉద్దేశంతో అన్నా క్యాంటీన్ తీసుకొచ్చాం. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నదానం ప్రవేశపెట్టాడు. అన్నదానానికి ఒక ఫండ్ కూడా క్రియేట్ చేశారు. అప్పుడు ఆయన ఉండగానే క్రియేట్ చేశారు. ఇప్పుడు 1,000 కోట్ల రూపాయలు పైన కార్పస్ ఉంది. వచ్చే వడ్డీతోనే అన్నం పెట్టగలుగుతున్నారు. ప్రతి ఒక్కరూ దాతల ముందుకు వస్తున్నారు. ఒక్కొక్క రోజుకు ఒకరు పెడుతున్నారు. ఇప్పుడు మాకు దేవాంశ్ ఉన్నాడు,
మా మనోడు ఉన్నాడు. ఆ అబ్బాయి పేరుతో ఆయన పుట్టినరోజులు ప్రతి ఒక్క సంవత్సరం ఒక రోజు భోజనం పెడతాం. ఇలాంటి వాళ్ళు కొన్ని వందల మంది వచ్చారు. 365 మంది వస్తే 365 రోజులు పెట్టచ్చు. దానికి చాలా మంది డొనేషన్లు ఇస్తున్నారు. ఈ డబ్బులు కూడా కార్పస్ డెవలప్ అవుతా ఉంది. ఆ డబ్బులతో వేరే ప్రాంతాల్లో కూడా అనుదానం పెట్టే పరిస్థితి వస్తుంది. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి తీసుకొచ్చి మొన్నే నేను ఎన్నికల్లో చెప్పాను, పట్టాదారు పాస్ పుస్తకం మీది, భూమి మీది. గవర్నమెంట్ ఇచ్చేదేంటి? పట్టాదారు పాస్ పుస్తకం ఇచ్చారు. అది ఎవరిచ్చారా? భూమి మీరు కొనుక్కున్నారు, లేకపోతే మీ తండ్రి ఇచ్చాడు, మీ తాత ఇచ్చాడు. దానిపై ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తి బొమ్మ వేసుకోవడం ఏంటి? ఇది ఎక్కడ న్యాయం? ఇది అంటే అది కూడా ఆయన ఏదో దానం చేసినట్టు జగనన్న భూ హక్కు అన్నాడు. అంటే ఆయన భూమి ఇచ్చినట్టు మీకు రాసుకున్నాడు. ఇప్పుడేమంటున్నాడు? ఇవన్నీ ఒక చట్టం తీసుకొచ్చాడు. ఆయన మనుషులు పెట్టుకుంటాడంట. ఆయన మనుషులు పెట్టుకొని రికార్డులు మార్చేస్తే, రికార్డులు మార్చకపోయినా కూడా సెటిల్మెంట్ చేస్తున్నారు. భూమిని తరివేశారు మిమ్మల్ని. ఇప్పుడు మిమ్మల్ని తరివేయక్కర్లా, రికార్డే మార్చేస్తారు. మీరు ఒకసారి రికార్డు మార్చాడనుకో, ఇంక నీకు దిక్కే లేదు. నేరుగా ఎక్కడ పోవాలి? హైకోర్టు పోవాలి. హైకోర్టు పోతే 50 ఏళ్ళు అవుతుంది. నువ్వు చనిపోయి నీ పిల్లలు కూడా సరిపోతారు. దీనికోసం స్కిల్ డెవలప్మెంట్ కోసం, ట్రైనింగ్ కోసం, వాళ్ళకి ఎలాంటి స్కిల్స్ కావాలి అనే దానిపైన ఒక అసెస్మెంట్ చేయడానికి స్కిల్ సెన్సస్ అని ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అందులో మీరందరూ చూస్తే ప్రతి ఒక్కరికి మీకు కోరికలు ఉంటాయి కానీ ఆ కోరికలు సాధించుకోవాలంటే దానికి కావాల్సిన నాలెడ్జ్ కానీ మెళకువలు కానీ కావాల్సిన అవసరం ఉంది. ఆ సందర్భంలో చాలా మంది నేను చూశాను, చదువుకుంటారు, మార్కెట్లో వాళ్ళకు కావాల్సిన స్కిల్స్ లేకుండా మీకు ఉద్యోగాలు రావడం లేదు. ఇప్పుడు నాలెడ్జ్ ఎకానమీలో ముందుకు పోతున్నాం. ఇలాంటి నాలెడ్జ్ ఎకానమీలో ముందుకు పోయినప్పుడు మీకు తగిన స్కిల్స్ వస్తే ప్రపంచం మొత్తం మీరు రాణించే పరిస్థితి వస్తుంది. అందుకే మొత్తం రాష్ట్రం అంతా కూడా సెన్సస్ తీసుకుంటున్నాం. మీ ఆలోచనలు, ఇది కొత్త సబ్జెక్టు. ప్రపంచంలో ఇంతవరకు క్యాస్ట్ సెన్సస్ చేశారు, జనాభా గణన చేశారు, కులాల వారిగా సెన్సస్ తీశారు. ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, బీసీలు ఎంతమంది ఉన్నారు, ఇలాంటి సెన్సస్ తీస్తున్నారు. కానీ మొట్టమొదటిసారిగా దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే స్కిల్ సెన్సస్. ఆ 2000 రూపాయలు మనం ఇచ్చిన తర్వాత గడిచిన ప్రభుత్వం పెంచింది. విడతల వారీగా 250 పెంచారు. నేను ఎలక్షన్లో క్లియర్ హామీ ఇచ్చి ఏప్రిల్ నుంచి 3000 రూపాయలు పింఛను మీకు అందరికి ఇస్తానని హామీ ఇచ్చాను. ఏప్రిల్ నుంచి అంటే ఇప్పటికీ ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు అవుతుంది. 4000 ప్లస్ 3000 బకాయిలు కలిపి 7000 రూపాయలు జూలై నుంచి వస్తాయి. వికలాంగులకి 6000 రూపాయలు పెంచాం. 6000 రూపాయలు అంటే 6000 రూపాయలు 3 నెలలకు, వాళ్ళకు వచ్చే 6000, 12000 రూపాయలు వాళ్ళకు వస్తాయి. దీని మీద 3వ సంతకం పెడతా అన్నాను. ఆ విధంగా 3వ సంతకం పెట్టి పెన్షన్ ఎప్పుడు కూడా పేదవాళ్ళకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంది. రాష్ట్ర సచివాలయంలోని మొదటి బ్లాక్ లో ఉన్న సీఎం ఛాంబర్ లో నిన్న సాయంత్రం 4:41 ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టారు. ఇందుకోసం ఛాంబర్ ను సర్వంగా సుందరంగా అధికారులు తీర్చిదిద్దారు. ఈ నేపథ్యంలో అమరావతి చేరుకున్న చంద్రబాబు నాయుడుకు రైతులు ఘన స్వాగతం పలికారు. అమరావతి నిర్మాత, అభివృద్ధి ప్రదాత అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రాజధాని రైతులు బ్రహ్మరథం పట్టారు. సీఎం గా బాధ్యతలు చేపట్టేందుకు అమరావతిలోని వెలగపూడి సచివాలయానికి ఉండవల్లి నుంచి పయనమైన చంద్రబాబు నాయుడుకు అడుగడుగున జన నీరాజనాలు పలికారు. దారి పొడవునా పూలబాట పరిచారు. జైహో చంద్రబాబు నాయుడు అంటూ నినాదించారు. అపూర్వ స్వాగతాన్ని చూసి చంద్రబాబు నాయుడు ముగ్ధులయ్యారు. ప్రజలకు ఆత్మీయ అభివాదం చేస్తూ వారి ఆకాంక్షల సాధనే తన లక్ష్యమంటూ భరోసానిస్తూ ముందుకు సాగారు. 5 ఏళ్ల పాటు జగన్ కక్ష సాధింపు రాజకీయాలకు బలై పోరాటమే ఊపిరిగా సాగిన రాజధాని రైతులు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడంతో ఊపిరిని పీల్చుకున్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయడంతో 1631 రోజుల సుదీర్ఘ ఉద్యమానికి స్వస్తి పలికారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించి ఇచ్చిన మాట ప్రకారం తొలి సంతకాలు పెట్టేందుకు సచివాలయానికి వెళ్తున్న తరుణాన రాజధాని అమరావతి రైతులు చంద్రబాబు నాయుడుకు అఖండ స్వాగతం పలికారు.
సీడ్ యాక్సెస్ రోడ్డుపైకి చేరుకోగానే చంద్రబాబు నాయుడును రైతులు ఆత్మీయంగా ఆహ్వానించారు. అమరావతి నిర్మాతకు జేజేలు కొట్టారు. వాహన శ్రేణిపై పూల వర్షం కురిపించారు. కారు దిగి రైతుల వద్దకు వచ్చిన చంద్రబాబు నాయుడుకు క్రేన్ సహాయంతో గజమాల వేశారు. సీడ్ యాక్సెస్ రహదారి వెంట పూలబాట పరిచిన రైతులు, మహిళలు తమతో పాటు రాష్ట్ర ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపేందుకు పెద్ద ఆయన వచ్చారు, పెద్ద పండుగ వచ్చిందంటూ హర్షం వ్యక్తం చేశారు. 2019లో వైఎస్ఆర్సీపీ నేతలు రాళ్లు విసిన ప్రదేశం నుంచే చంద్రబాబు నాయుడుపై ప్రస్తుతం పూల వర్షం కురిపించారు. ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలుకుతూ ర్యాలీగా ఆయన వెంట తరలి వెళ్లారు. ఓ మహిళ అయితే చంద్రబాబు నాయుడు కాన్వాయ్ వెంట సచివాలయం వరకు పరుగు తీసింది. 5 ఏళ్ల పాటు కేసులు, దాడులు, ఆంక్షలు ఇలా ఒకటేమిటి ఎన్నో కష్టాలు పడ్డామన్న రైతులు వాటన్నిటికీ ఇక కాలం చెల్లినట్లేనన్నారు. ఇకపై అమరావతి మాత్రమే కాదు రాష్ట్రమంతా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఉండవల్లి, వెంకటాయపాలెం, మందాడం మీదుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెలగపూడి చేరుకున్నారు. ప్రతి గ్రామంలోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి రైతులు ఘన స్వాగతం పలికారు. న్యాయస్థానం నుంచి దేవస్థానం పాదయాత్ర వాహనంతో మందాడం గ్రామం వద్ద పాదయాత్ర రైతులు చంద్రబాబు నాయుడుకు ఘన స్వాగతం పలికారు. పెద్ద ఎత్తున బాణాసంచా కాలుస్తూ రైతులు సంబరాలు చేసుకున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ హనీమూన్లో నడుస్తుందని, వారికి కొంత సమయం ఇచ్చి పోరాడదామని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఎవరైనా కుట్రలు చేసిన వైఎస్ఆర్సీపీ పాలనలో జరిగిన మంచి ప్రజలకు గుర్తుండిపోతుందని వ్యాఖ్యానించారు. తన కార్యాలయంలో ఎమ్మెల్సీలతో మాజీ ముఖ్యమంత్రి జగన్ భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్ మాట్లాడుతూ 40% ప్రజలు మన వైపు ఉన్నారు అనేది మర్చిపోవద్దన్నారు. మనం చేసిన మంచి ఇప్పటికీ ప్రజలకు గుర్తు ఉందన్నారు. ఎన్నికల ఫలితాలు శకుని పాచికల మాదిరిగా ఉన్నాయని, ఈవీఎంల వ్యవహారం పై దేశవ్యాప్తంగా చర్చ జరగాలన్నారు. ప్రస్తుతం టీడీపీ, జనసేన, బీజేపీ హనీమూన్ నడుస్తుందని, మరికొంత సమయం వారికి ఇద్దామన్నారు. శిశుపాలుడు మాదిరిగా చంద్రబాబు నాయుడు తప్పులను లెక్కించాలని, ఆ తర్వాత గట్టిగా పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. రాజకీయం అంటే ఎల్లవేళలా అధికారమే కాదు. అధికారంలో లేనప్పుడు కష్టాలు ఖచ్చితంగా వస్తాయి. కానీ ఖచ్చితంగా కష్టాలు వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ఏ రకంగా రియాక్ట్ అవుతామన్నది మన చేతుల్లో ఉంది. విలువలు, విశ్వసనీయత లేని మనిషిగా రాజకీయాలు చేద్దామా, లేదా కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాలను ఎదుర్కొని హుందాగా నిలబడుతూ మళ్ళీ 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే 5 సంవత్సరాలు అయిపోతాయి, మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మన పాలన వస్తుంది, మన ప్రభుత్వం వస్తుంది, అప్పుడు మళ్ళీ మనమే ఆందోళన ఎక్కుతామన్నది కూడా గుర్తుపెట్టుకొని అడుగులు వేస్తామా అన్నది మనలో ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేసుకోవాలి. ఇదే మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కులం చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు, రాజకీయాలు చూడలేదు, చివరికి ఏ పార్టీకి ఎవరు ఓటు వేశారు అన్నది కూడా చూడకుండా ప్రతి పథకము కూడా డోర్ డెలివరీ చేయించాం. మనం అర్హత మాత్రమే ప్రామాణికంగా తీసుకొని ప్రతి పథకము, ప్రతి మంచి కూడా ప్రతి ఇంటికి డోర్ డెలివరీ చేయించాం. అలా ప్రతి మంచి, ప్రతి పథకము డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వం మనదైతే, పాలన మందైతే, ఈరోజు కేవలం వాళ్ళ పార్టీకి ఓటు వేయలేదు అని మాత్రమే, ఓటుకు వేయకపోవడమే పాపం అన్నట్టుగా ఈరోజు రావణ కాష్టం సృష్టిస్తూ ఉన్నారు, విధ్వంసం చేస్తూ ఉన్నారు, ఆస్తులు నష్టం చేస్తున్నారు, కొడతా ఉన్నారు, అవమానిస్తూ ఉన్నారు. ఇవన్నీ శిశుపాలుని పాపాల్లో భాగాలుగా ఇవన్నీ అప్పుడే పాపాలు మొదలయ్యాయి. ఒకవైపున మనమేమో మనకు ఓటు వేయకపోయినా కానీ ఏ రోజు కూడా డిస్క్రిమినేషన్ చూడలేదు. అటువంటి వాళ్లకు కూడా మనం డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వం పాలన మందైతే, ఈరోజు కేవలం ఓటు వేయలేదన్న ఒకే ఒక కారణంతో ఏకంగా కొడతా ఉన్న పాలన వీళ్ళది. రెండవ పాపం చంద్రబాబుది కూడా అప్పుడే పండింది. బహుశా కేంద్రం ఈ రకమైన కేంద్రంలో ఈ రకమైన పరిస్థితులు బహుశా ఎప్పుడు ఉండిండవేమో. ఈ రకంగా కేంద్రంలో 240 ఎంపీలు మాత్రమే వచ్చిన పరిస్థితులు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన రోజునే పరదాల పాలనకు చంద్రబాబు నాయుడు స్వస్తి పలికారు. ఓపెన్ టాప్ కారులో ప్రజలకు అభివాదం చేసుకుంటూ సచివాలయానికి వెళ్లారు. ప్రజల బాధలు తెలుసుకోవటమే తన కర్తవ్యం అని అధికారులకు స్పష్టం చేశారు. ఇకపై
బారికేడ్లు పెట్టవలసిన అవసరం లేదని అధికారులకు ఆయన స్పష్టం చేశారు. సీఎం అంటే ఒక అతీత శక్తి, ఎవరికీ కలిసేందుకు అవకాశం ఉండేది కాదు. జగన్ హయాంలో ఇలా ఉండేది పరిస్థితి. సీఎంగా బాధ్యతలు చేపట్టి ఒక్కరోజు కూడా పూర్తి కాకుండానే దాన్ని చంద్రబాబు నాయుడు మార్చేశారు. పరదాల పాలనకు స్వస్తి పలికి ప్రజా పాలనకు శ్రీకారం చుట్టారు. ప్రజలకు అభివాదం చేసుకుంటూ సచివాలయానికి వెళ్లారు. అక్కడ ఉద్యోగులతో సరదాగా మాట్లాడారు. గత 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ హయాంలో సీఎం ఎక్కడికి వెళ్లినా బారికేడ్లు రోడ్డుకు అడ్డంగా పెట్టి వాహనదారులను ఇబ్బంది పెట్టేవారు. దుకాణాలు మూయించి చిరు వ్యాపారులు పొట్టగొట్టేవారు. జగన్ సచివాలయం అసెంబ్లీకి వెళ్లే సమయంలోనూ బారికేడ్లు పెట్టి వందలాది మంది పోలీసులు మోహరించి వలలు పట్టుకునేవారు. రాజధాని రైతుల నిరసన సీఎంకు కనపడకుండా ఉండేందుకు పరదాలు కట్టేవారు. ఈ సాంప్రదాయాలు అన్నింటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వస్తి పలికారు. రాజధాని రైతులు ప్రజల మధ్య ఓపెన్ ట్యాప్ ల్యాండ్ క్లోజర్ కార్లు ఉండవల్లి నుంచి సచివాలయానికి పర్యటించారు. ప్రజల మద్దతుతోనే అధికారంలోకి వచ్చాం. వారి బాధలు తెలుసుకోవటమే తమ కర్తవ్యమని అధికారులకు చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. వైసీపీ అధికారంలో ఉండగా జరిగిన దౌర్జన్యాలు, వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేల బూత్ ప్రవచనాలు జగన్ విజయసాయి రెడ్డికి కనిపించలేదని, లోకేష్ జూమ్ మీటింగ్ లోకి వంశీ వస్తే వాళ్ళకి తప్పు అని చెప్పలేదని, ఎన్నికల నేపథ్యంలో ఎక్కడో ఏదో ఒకటి జరిగితే విజయసాయిరెడ్డి రాద్ధాంతం చేస్తున్నారని టీడీపీ నాయకులు బుద్ధ వెంకన్న విమర్శలు గుప్పించారు. వైసీపీ ప్రభుత్వం పాలనలో జరిగిన అన్యాయాలు, అక్రమాలను ఎందుకు అరికట్టలేకపోయారని ఆయన ప్రశ్నించారు. కక్ష సాధింపు రాజకీయాలు మా నాయకుడు చంద్రబాబు నాయుడుకు వద్దు అని ప్రకటించారని, నిజంగా మేము దాడులు చేయాలనుకుంటే ఇలాంటి పరిస్థితి ఉండదని బుద్ధ వెంకన్న హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్రను దోచేసిన అవినీతిపరుడు విజయసాయిరెడ్డి అని, అధికారం పోయిన తర్వాత పిల్లి అరుపులు అరుస్తున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన దేవినేని అవినాష్ కి గన్ మ్యాన్లు ఇచ్చారని, బూతులు తిట్టే నానిలకు వంశీకి భద్రత పెంచారని, వల్లభనేని వంశీ మాత్రం మాట్లాడకూడని మాటలు మాట్లాడాడని, వంశీని మాత్రం వదిలే ప్రసక్తే లేదని, చట్టపరంగా చేసిన తప్పులకు శిక్ష పడేలా చర్యలు ఉంటాయని తెలిపారు. కక్ష సాధింపు రాజకీయాలు వద్దని మా అధినేత ప్రకటించారని, దాడులు చేయవద్దని మా నాయకులు ముందే చెప్పారని, లోకేష్ చంద్రబాబు నాయుడు కనుసైగ చేస్తే వైసీపీ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవాలని అన్నారు. జగన్ ఎప్పుడైనా ఇలా ఒక్క ప్రకటన చేశాడా అని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడుకు ప్రతిపక్ష పాత్ర అయినా వచ్చింది, జగన్కు అది లేదని, చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం అద్భుతంగా జరిగిందని, దానిని డైవర్ట్ చేయడానికి విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడని అన్నారు. విజయసాయిరెడ్డి అసత్యపు మాటలను ఎవరు నమ్మే స్థితిలో లేరని స్పష్టం చేశారు. చంద్రబాబు గారు నిండు సభలో ఆయన కుటుంబం గురించి మాట్లాడుతుంటే ఎగిలిన వేడే పిల్లి. ఇవాళ మేమేమైనా మాట్లాడుతున్నాం, భారతి గారి మీద మాట్లాడామా, మా ప్రభుత్వం వచ్చింది భారతి గారి మీద మాట్లాడామా, అది మా సంస్కారం. మేము మాట్లాడడం కూడా ఆడవాళ్ళ మీద మేము మాట్లాడాం. ఆ రోజు నిండు సభలో చంద్రబాబు గారిని ఏడిపించి నటే చంద్రబాబు గారు శపథం చేశాడు లోపల, మీరు చేసిన అవమానానికి మళ్ళీ నేను ముఖ్యమంత్రిగానే అడుగు పెడతానని. మళ్ళీ ముఖ్యమంత్రిగానే అడుగు పెడుతున్నాను చంద్రబాబు. అదే చంద్రబాబు నాయుడు గారి సత్తా. వాళ్ళు ముసలి కన్నీరు కారుతుంటే ఎవరు దాన్ని క్షమించరు. విజయసాయిరెడ్డి, నువ్వు ఒక నక్కవి, నువ్వు ఒక శకునివి. మొత్తం మిమ్మల్ని చట్టపరంగానే శిక్షిస్తారు. మీరు చేసినటువంటి అన్యాయాలు, మీరు చేసినటువంటి భూదందాలు, మీరు చేసినటువంటి స్కాములు, 16 నెలలు జైల్లో ఉండి వచ్చినటువంటి మీకు ప్రజలు ఓటేసి గెలిపించినందుకు ప్రజలు నానా ఇబ్బంది పడి ఓట్ల రూపంలో మిమ్మల్ని తల్లిపడ్డారు. అయినా సిగ్గులేదు మీకు? పార్టీని రద్దు చేసుకుంటారు. 11 సీట్లు వస్తాయి. చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్షం వచ్చింది 23 సీట్లు. నీకు ప్రతిపక్షం కూడా లేదు. సిగ్గుంటే రద్దు చేసుకోండి పార్టీని, సిగ్గు లేకపోతే పార్టీ ఉంచుకోండి. రాష్ట్రంలోని అఖిల భారత సర్వీసులకు చెందిన కొందరు అధికారులు గత 5 ఏళ్లలో వ్యవహరించిన తీరుపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఐఏఎస్, ఐపీఎస్ వంటి గౌరవప్రదమైన సర్వీసులో ఉన్న అధికారులు అన్యాయంగా ప్రవర్తించారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ తాను 1995లో మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఇక్కడున్న అధికారులు కొందరు అప్పట్లో తనతో కలిసి బ్రహ్మాండంగా పనిచేస్తారని, దేశానికి ఆదర్శంగా నిలిచారని గుర్తు చేశారు. కానీ గత 5 ఏళ్లలో ఏం చేశారో, ఎలా పనిచేశారో ఆత్మ విమర్శ చేసుకోవాలని ఘాటుగా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో గత 5 ఏళ్లలో చూసినంత దారుణమైన పరిస్థితులు గతంలో ఎన్నడూ లేవన్నారు. ఏం జరిగిందో ఇప్పుడు నేను వివరంగా
మాట్లాడాలనుకోవటం లేదన్నారు. నా మీద పవిత్రమైన బాధ్యత ఉంది, మళ్ళీ పరిపాలన గాడిలో పెడతానన్నారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు కలిసేందుకు శ్రీలక్ష్మి, పిఎస్ఆర్ ఆంజనేయులు సీఎం ఛాంబర్లోకి వెళుతుండగా అనుమతి లేదంటూ అధికారులు వారిని సమావేశ మందిరంలోనే కూర్చోబెట్టారు. ఫస్ట్ టైం నేను 95లో సీఎం అయ్యాను. సమ్ ఆఫ్ ది ఆఫీసర్స్ ఆర్ వర్కింగ్ అట్ దట్ టైం. మీలో కొంతమంది 4th టైం. కానీ ఎప్పుడు కూడా నాకు ఇంత కన్సర్న్ కలగలేదు. ఫస్ట్ టైం ఐఎమ్ కన్సర్న్. అడ్మినిస్ట్రేషన్, ఆల్ ఇండియా సర్వీసెస్ కానీ అటు ఐపీఎస్, ఇటు ఐఏఎస్, లేకపోతే ఐఎఫ్ఎస్, మోస్ట్ రెస్పెక్టబుల్ సర్వీసెస్, నేషనల్ ఇంటిగ్రిటీ కోసం కూడా ఒక స్టేట్ ఆఫీసర్స్ కాకుండా డిఫరెంట్ స్టేట్స్ నుంచి అలొకేషన్ ఇస్తారు. అది ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి. ఇదే ఆఫీసర్స్ 95లో బ్రహ్మాండంగా ఈరోజు జరిగిన డెవలప్మెంట్ అంతా కంట్రీకి ఒక ఆదర్శంగా చేశారు. కానీ ఈ 5 ఏళ్ళు మాత్రం ఏం చేశారో మీరే ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఐ డోంట్ వాంట్ టెల్ ఆల్ దీస్ థింగ్స్ నౌ. ఎందుకంటే నేను చూసిన తర్వాత అడ్మినిస్ట్రేషను ఇంత అన్యాయంగా తయారవుతుందని నేను ఎప్పుడు ఊహించలేదు. డెవలప్మెంట్ కూడా నేను చూస్తున్నాను, నిన్నటి నుంచి చూస్తున్నా. డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా డీఫంక్ట్ అయినాయి, సిస్టమ్స్ అన్నీ కూడా డీరేల్ అయిపోయినాయి. నేను మాట్లాడతాను, నా మీద ఒక పవిత్రమైన బాధ్యత ఉంది. ఎప్పుడూ లేనంత ఫ్రస్ట్రేషన్, కమోషన్ ప్రజల్లో వచ్చిందంటే దానికి కారణం ఈ 5 ఏళ్ళు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి పనులే కారణం. ఎప్పుడు డెమోక్రసీ అనేది ప్రజల అభీష్ట ప్రకారం మనం పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ విధంగా సరే, నేనేదో బాధతో నాకు జరిగిన అన్యాయం కాదు నేను మాట్లాడేది. నాకు జరిగిన అన్యాయం నేను ఎప్పుడూ మాట్లాడను. కానీ రాష్ట్రానికి జరిగిన అన్యాయం అవన్నీ మళ్ళీ ఒకసారి మాట్లాడతాను మీ అందరితో. మాట్లాడిన తర్వాత ఏ విధంగా మనం అడ్మినిస్ట్రేషన్ స్ట్రీమ్ లైన్ చేయాలో చేస్తాం. శాంతి భద్రతలు సరిగా లేవంటూ వైసీపీ నేతలు రాష్ట్రపతిని కలవటం సిగ్గుచేటని, వైసీపీ అంటేనే ఏడుపుగొట్టు శవరాజకీయాల పార్టీ అని టీడీపీ ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ ధ్వజమెత్తారు. 5 ఏళ్ల పాటు వైసీపీ నేతలు చేసిన అరాచకాలు, దౌర్జన్యాలు, మరణకాండకు తగిన మూల్యం చెల్లించుకున్నారని చెప్పారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పంచమర్తి అనురాధ మాట్లాడుతూ 5 ఏళ్ల పాటు వైసీపీ నేతలు చేసిన అరాచకాలు, దౌర్జన్యాలు, మరణకాండకు తగిన మూల్యం చెల్లించుకున్నారని హెచ్చరించారు. ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చిత్తుగా ఎందుకు ఓడించారో ఆత్మ పరిశీలన చేసుకోకుండా మరుసటి రోజు నుంచే సిగ్గు లేకుండా శవ రాజకీయాలు మొదలు పెట్టారని ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ ఆరోపించారు. రేపల్లిలో బీసీ బాలుడు అమర్నాథ్ గౌడ్ ను పెట్రోల్ పోసి తగులుపెట్టి చంపారు. Z+ కేటగిరీ ఉన్న చంద్రబాబు నాయుడు ఇంటిపై జోగి రమేష్ దాడి చేశాడు. మా పార్టీ కార్యాలయంపై దాడి చేసి సిబ్బందిని విచక్షణారహితంగా కొట్టి గాయపరిచారు. వైసీపీ ఎమ్మెల్సీ దళిత డ్రైవర్ను చంపి డోర్ డెలివరీ చేసిన చర్యలు లేవు అని చెప్పుకొచ్చారు. మాస్క్ అడిగిన పాపానికి దళిత డాక్టర్ సుధాకర్ ను వేధించి చంపారని అన్నారు. ఇసుక మాఫియాను ప్రశ్నించిన చేనేత వర్గానికి చెందిన నన్నం సుబ్బయ్యను హత్య చేశారని మండిపడ్డారు. అసలు ఆ పార్టీ పుట్టిందే శవరాజకీయాలతో. రాజశేఖర్ రెడ్డి గారి శవంతోనే ఆనాడు సంతకాలు సేకరించి రాజకీయం చేసిన దిట్ట ఈ జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత ఎవరూ చనిపోకపోయినా కూడా ఓదార్పు యాత్ర పేరుతో శవరాజకీయాలు చేశారు ఈ జగన్మోహన్ రెడ్డి. తర్వాత 2019లో బాబాయ్ శవాన్ని అడ్డు పెట్టుకొని శవరాజకీయాలు చేసి ఒక్క ఛాన్స్ పేరుతో ఏదో ప్రభుత్వం ఫామ్ చేసుకోవటం జరిగింది. ఇప్పుడు మళ్ళీ అదే శవరాజకీయాలు ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా ఏకంగా ఉపరాష్ట్రపతి గారిని కూడా కలిసి ఢిల్లీలో శవరాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఏదో తెలుగుదేశం పార్టీ దాడులు చేస్తుంది, మమ్మల్ని బ్రతకనివ్వటం లేదు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చింది అని చెప్పి లేని విషయాలు మళ్ళీ నమ్మబలికే విధంగా మాట్లాడటం నిజంగా సిగ్గుచేటైన విషయం అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. అసలు శవరాజకీయాలు అంటే ఎలా ఉంటాయో మీకు చెప్తాను, దాడులంటే ఏ రకంగా ఉంటాయో చెప్తాను. మా కార్యకర్తల పైన కానీ మా పార్టీ పైన కానీ ఏ రకంగా దాడులు చేశారో వాటిని
వాటిని దాడులు అని అంటారు అని చెప్పి మీకు గుర్తు చేయడానికే ఈరోజు నేను ఈ ప్రెస్ మీట్ అటెండ్ అవడం జరుగుతుంది. పల్నాడు జిల్లాలో తోట చంద్రయ్య అనే మా కార్యకర్తని జై జగన్ అని అంటావా లేదా అని చెప్పి అడిగి జై జగన్ అని నేను జై చంద్రబాబు అనే అంటాను అని మాట్లాడినందుకు తోట చంద్రయ్య గారిని అక్కడికక్కడే నరికి చంపేశారు. దాన్నే హత్య అంటారు, దాడులు అంటారు. అలాగే పల్నాడు జిల్లాలో కంచర్ల జల్లయ్య యాదవ్ అనే అతన్ని ఇదే రకంగా నరికి చంపేయటం జరిగింది. అదేవిధంగా దాచేపల్లిలో మాజీ సర్పంచ్ పరిశెట్టి అంకులు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సచివాలయంలోని తన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించిన సీఎం చంద్రబాబు నాయుడు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు 5 అంశాలపై తొలి రోజు సంతకాలు. అమరావతి నిర్మాతకు అపూర్వ స్వాగతం. సీఎం చంద్రబాబు నాయుడుపై రాజధానిలో పూల వర్షం. ఎమ్మెల్సీలతో భేటీ అయిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మండలిలో మనకు బలం ఉంది, దాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలని సూచన. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారం వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.